శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారి జాతకులు మార్చి మాసం 25వ తేదీ అనగా మనకి మంగళవారం తిథి. ఈ రోజున ఈ రాశి వారికి ఊహించని విధంగా ఊడి పడబోతున్న పెద్ద శుభవార్త, ఎగిరి గంతేసే వార్త. ఆ వార్త ఏమిటి, ఏం జరగబోతుంది, ఈ రోజున మీ గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున చాలా శుభాలు అనేటివి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక విధాలుగా మీకు అనేక మార్గాల నుంచి కేవలం నామమాత్రంగా ధనం దరి చేరుతుంది. మనసంతా సంతోషంతో నిండిపోతుంది. అదృష్టంగా ఉండడం వల్ల ఏ పని చేపట్టినా కూడా ఖచ్చితంగా లాభాలు అందుకోవడం సాధ్యతరమవుతుంది. ప్రయాణం నుండి కొన్ని భావాలు అందుకుంటారు. ఇది ఈ రోజున ఆధ్యాత్మిక పనుల పట్ల మొగ్గు చూపించడానికి ప్రథమ కారణమవుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు బయలుదేరాలి అని ఒక ఆలోచన వస్తుంది. దీని మీద ఒక కూలంకష నిర్ణయం తీసుకుంటారు. వృత్తితో పాటుగా వ్యక్తిగత జీవితం కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నిజాయితీగా ఉండడం వల్ల చాలా వరకు కృషికి తగ్గ ఫలితం అందుకోవడం సాధ్యకరం అవుతుంది. ఈ రోజున మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక బాధ అనేది దాని నుండి బయటపడతారు. మనసంతా సంతోషంతో పెరిగిపోతుంది. అదృష్టం మీకు చాలా వరకు కూడా ఈ రోజు కలసొస్తుంది. ఏ పని మొదలు పెట్టినా విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం పట్ల మొగ్గు చూపిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. వృత్తి జీవితంతో పాటుగా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నిజాయితీగా ఉండడం సాధ్యమవుతుంది. కృషికి తగ్గ ఫలితాలు అనేటివి అందుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రేమ జీవితంలో అనేక మలుపులు చోటు చేసుకుంటాయి. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. వివాహం సఫలీకృతమవుతుంది. అవివాహితులకు మీ యొక్క బంధువుల నుంచి ఎక్కువగా సంబంధాలు వచ్చే అవకాశాలున్నాయి. భక్తి మార్గం వైపు ప్రయాణించడం వల్ల కుటుంబంలో సంతోషం ఉంటుంది. మంచి రోజులు ఇక ప్రారంభించాయని చెప్పొచ్చు. సమాజంలో హోదా పెరుగుతుంది. గౌరవం లభిస్తుంది. డబ్బు ప్రవాహానికి మార్గాలు తెరుచుకుంటాయి. వాటిని ఉపయోగించుకుంటే ఆర్థికంగా స్థిరపడతారు. అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఇది సాధ్యమవుతుంది. సంతోషంగా ఉండడానికి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చెప్పుడు మాటలు ఆలకించే తత్వం ఎక్కువగా ఉంటుంది మీకు. వాటి విషయంలో నిజ నిర్ధారణకు రాలేకపోతారు కనుకనే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇకనైనా వాటిని విస్మరించండి. నరదృష్టి అధికంగా ఉన్నది మీ మీద. కావున మీరు రాత్రిపూట కుక్కకు ఏదైనా ఆహారం పెట్టండి. మీ యొక్క నరదృష్టి తొలగించబడి అదృష్టం కలసొస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. మీ పనుల్లో ఉన్న ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. ఈ రోజున మీరు ఊహల ఆధారంగా ఏ పని చేయొద్దో ఖచ్చితంగా మాత్రమే తెలుసుకొని చేయండి. ఏ విధమైన ఏ పనిలో అయినా ఈ రోజు ముందడుగు వేయండి. శుభవార్త వింటారు. కొత్త మార్గాలు అన్వేషిస్తారు. డబ్బు సంపాదించే మార్గాలు సఫలీకృతమవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ రోజున అదృష్టం కలసొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇది అదృష్టం కాదండి. మీరు చేసిన మంచి పనులు, సత్కార్యాల రీత్యా ఈ రోజున భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకుంటారు. అలాగే అన్ని విధాల కార్యక్రమాల్లో కూడాను మీకు అదృష్టంగానే ఉంటుంది. చాలా సహకారం వస్తుంది. పిన్నలు పెద్దలు సహకరిస్తారు. అలాగే ఆకలితో ఉన్న వారికి స్తోమతకు తగ్గట్లుగా దాన ధర్మాలు చేయండి. చాలా శుభాలు పొందుకుంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉంటే ఈ రోజునే ఇప్పుడే శాంతింప చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి.
కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. సమస్యను కూలంకషంగా చర్చించండి. ఆ యొక్క సమస్య నుండి బయటపడే ప్రయత్నం చేయండి. ఈరోజు శివారాధన చేయండి. మీకు మేలు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.